తుఫాన్ వార్తలే మా వారధి దినపత్రిక. మిర్యాలగూడలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అంతర్జాతీయ డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సాగర్ రోడ్లో అవగాహన ర్యాలీ జెండాను ఊపి ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన సభలో మాట్లాడుతూ మానవ సమాజానికి పెను ప్రమాదం మాదక ద్రవ్యాలనే అన్నారు. క్షణిక ఆనందం కోసం యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారని తెలిపారు. డ్రగ్స్ వలన శారీరక, మానసిక రుగ్మతలతో పాటు కుటుంబాలు కూడా విచ్ఛిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. డ్రగ్స్ పై ఎటువంటి సమాచారం ఉన్నా ప్రతి ఒక్కరూ బాధ్యతగా అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ నిర్ణయం తీసుకునేది నో డ్రగ్స్. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈరోజు డ్రగ్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనందరం చేసినట్టుగా నిజంగా కాకుండా దీన్ని నిజంగా నిర్మూలించే విధంగా మనం ప్రతి ఒక్కరు చేయి కలిపి ఈ డ్రగ్స్ ని దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఎందుకంటే మన మిర్యాలగూడలోనే ఎక్కువ ఉందని చెప్పి ప్రతి ఒక్కరు దీని వైపు చూస్తున్నారు, మిర్యాలగూడ వైపు చూస్తున్నారు. మొన్న ఈ మధ్యనే తుఫాన్ వార్తలే మా వారధి.